హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. అయితే మనం ఇప్పటిదాకా స్నోఫ్ లేక్ అండ్ ఆన్ ప్రెమిసెస్ సీక్వెల్ సర్వర్ యాజ్ వెల్ యాజ్ ఎక్సెల్ ఫైల్స్ ఇలా రకరకాల లేక్ హౌస్ వేర్ హౌస్ వీటి గురించి మాట్లాడాం. ఈరోజు MySQL డేటాబేస్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలి అనేది కూడా మనం అయితే వివరించడం ఫస్ట్. ఓకే, ఫస్ట్ నేను MySQL వర్క్ బెంచ్ అనేది నేను ఆన్ ప్రిమిసెస్లో అంటే నా సిస్టమ్లో ఇన్స్టాల్ చేశాను అనమాట. ఒక చిన్న టేబుల్ కూడా క్రియేట్ చేశాను, మీరు చూడొచ్చు. పర్సన్స్ అనే టేబుల్, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ, ఇలా కొన్ని కాలమ్స్ ఉన్నాయి. అలానే కొంత డేటా కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. మీరు కావాలంటే రన్ చేద్దాం సో దట్ మీకు ఐడియా వస్తుంది. సో చూడండి ఇక్కడ, డేటా కూడా మనకు వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ MySQL డేటాబేస్లో ఉన్న డేటాని సో త్రూ కాపీ యాక్టివిటీ ద్వారా లేకపోతే డేటా ఫ్లో జంతువు ద్వారా లేక్ హౌస్లోకి ఎలా లోడ్ చేయాలి ఏంటి అనేది మనం అయితే ప్రాక్టికల్గా వివరించడం. గుర్తుంచుకోండి, ఇది ఆన్ ప్రిన్సెస్ అనమాట. మీరు గేట్వే అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఎటువంటి ఇష్యూ లేదనమాట. ఓకే, సో మీరు లుక్అప్ యాక్టివిటీలో కూడా వర్క్ అవుతుంది, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనమాట. ఓకే, సో either copy or lookup activity you can choose any one of them, no problem. Okay, okay, so పేరు మారుద్దాం, గెట్ డేటా. దాని తర్వాత సోర్స్ ఏంటిది మనకి ఇక్కడ, MySQL డేటాబేస్ అనమాట. ఇక్కడికి వచ్చి మోర్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ యూ మోర్ అని క్లిక్ చేయండి. చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ డేటా సోర్సెస్ ఉంటాయి అనమాట. MySQL డేటాబేస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సర్వర్ నేమ్ డేటాబేస్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సర్వర్ నేమ్ ఇది, డేటాబేస్ ఐ థింక్, ఇదన్నమాట. సారీ, సేల్స్ డివి. ఇక్కడ కొంచెం స్కీమా అని కొంచెం డిఫరెంట్ ఉంది అనమాట. దానికి దీనికి అంటే మీరు సీక్వెల్ సర్వర్ మెయింటెనెన్స్ స్టూడియో అంటే ఒక్కో డేటాబేస్ ఒక్కో రకం ఉంటుంది అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఖచ్చితంగా ఇనిషియల్గా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను కూడా ఇన్స్టలేషన్ చేసినప్పుడు డేటాబేస్ ఎక్కడ చేయాలో అర్థం కాక ఆ వీడియో ఈ ఆర్టికల్ చూసి ఫైనల్గా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను అనమాట సక్సెస్ఫుల్గా. ఓకే, నేను ఆల్రెడీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఏం అడుగుతాను లేదు. బట్ ఇనిషియల్గా మీకు బేసిక్ లెవెల్ అథెంటికేషన్ ఉంటుంది, లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు మాత్రమే మీకు ఎలా చేస్తుంది అనమాట కనెక్ట్. అలానే రేపు నేను ఒరాకిల్ డేటాబేస్ కూడా ఇన్స్టాల్ చేసి అది కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఏదైనా మిర్రరింగ్ ఆ కాన్సెప్ట్ అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అన్నమాట. లోడ్ అవుతుంది, నెక్స్ట్ రైట్. స్టీల్ గోయింగ్. డేటా అయితే లోడ్ అవుతుంది, నేను టెస్ట్ చేశాను ఒకటి రెండు సార్లు. ఏది ఓకే, ఐ థింక్ ఇట్స్ కనెక్ట్. ఓకే, మీరు చూడొచ్చు మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఏదర్ టేబుల్ కానీ క్వైరీ కానీ. నేనైతే క్వైరీ తీసుకుంటాను. ఓకే, కాపీ చేస్తున్నాను, ఎడిట్, పేస్ట్, క్లిక్ అని. ఓకే, మీరు కావాలంటే డేటాను ప్రివ్యూ కూడా చేయొచ్చు, ఇట్స్ ఓకే. అక్కడ మనకు ఉంది తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా కాబట్టి ఇట్స్ ఓకే, నో నీడ్ టు లోడ్ అవుతుంది, దట్స్ రైట్. ఆల్రెడీ ఇంతకుముందు నేను డేటాలో జనరల్ షేర్ పాయింట్ లిస్ట్, షేర్ పాయింట్ ఫోల్డర్లో అవి కూడా చెప్పడం జరిగింది. ఓకే, స్టిల్ ఇట్స్ ప్రివ్యూ, లెట్స్ వెయిట్. నేనైతే ఎడిటింగ్ ఏం చేయను గైస్. ఒక్కోసారి వెయిట్ చేయాల్సి వస్తుంది, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తారు కదా, ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ. ఓకే, ఇప్పుడు డెస్టినేషన్, మనకి డెస్టినేషన్ ఏంటిది? ఓకే, ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు టెంప్ లేక్ వస్తుంది కదా, దీంట్లోకి నేనైతే లోడ్ చేస్తున్నా అనమాట. వన్ లేక్.
So temp Lakehouse. So new video. So TV sales. ఓకే. సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇది డెమో కాబట్టి నేను ఏదో ఒకటి ఇచ్చాను అన్నమాట. క్రియేట్. ఇలా నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో మనకి సోర్స్ నుంచి MySQL డేటాబేస్లో ఉన్న డేటాని సో త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా ఫ్యాబ్రిక్ లేకౌస్లోకి లోడ్ చేస్తున్నాం అనమాట. క్లిక్ ఆన్ సేవ్ అంటాం. ఇది ఐ థింక్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ ఎ మినిట్ అనమాట. 2 నిమిషాలు 2 నుంచి 3 నిమిషాలు అలా టైం తీసుకుంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది 2 మినిట్స్ అని చెప్పాను కదా. సో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి చాలా ఫాస్ట్ కూడా రన్ అవచ్చు. నేను చెప్పేది ఏం కాదన్నమాట. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఓకే, చూడండి చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఓకే, వెరీ గుడ్. సో రిఫ్రెష్. ఓకే, సో DB సేల్స్ పర్సెంటేజ్ ఇదే కదా టేబుల్ మార్చింది. సో ప్రివ్యూ అవుతుంది. చూద్దాం. ఎన్ని రోస్ కాపీ అయినాయి? 4 రోస్ కాపీ అయినాయి అనమాట. బట్ ఇక్కడ మనకి కాపీ అయిన వస్తుంది, బట్ ఇక్కడ ఎందుకు రావటం లేదనే డౌట్ రావచ్చు. సో తెలుసు కదా మనకి లేక్ హౌస్ సింకింగ్ అనేది ఇష్యూ ఉందన్నమాట. అంటే కొంచెం టైం తీసుకుంటుంది. అది మినిట్ ఏం కావచ్చు, 2 మినిట్స్ ఏం కావచ్చు. ఓకే. సో స్టిల్ నాట్ ఎట్. సో మీన్ వైల్ మనం డేటా ఫ్లో జెంట్కి సో ట్రై చేద్దాం. దాని తర్వాత చెక్ చేద్దాం ఎక్కడికి వెళ్దాం. సో డేటా అయితే లోడ్ అయింది సక్సెస్ఫుల్గా, ఎందుకంటే మనకి అక్కడ రిప్లికేషన్ కూడా కనపడుతుంది. ఐ మీన్ అవుట్పుట్లో. సో న్యూ ఐటమ్. సో డేటా అంటే టైం సేవింగ్ కోసం నేను జంప్ అవుతున్నాను. ఓకే. MySQL డేటా ప్రాసెస్ క్రియేట్ రిఫ్రెష్. టైం తీసుకుంటాను. సో సింకింగ్ ఐ మీన్ జనరల్గా ఏమనుకుంటాం, పైప్ లైన్ సక్సెస్ అయింది, అక్కడ అవుట్పుట్ చూస్తే రోస్ కాపీడ్ ఏమో 4 అని వస్తుంది, బట్ ఎక్కడికి వస్తే సో డేటా ఏం లేదనమాట. సో సో వి డోంట్ నో వాట్ టు సే దట్. ఓకే, సో ఇక్కడ మోర్. నేను సైమల్టేనియస్గా సైడ్ బై సైడ్ చేస్తున్నాను. సో టైం వేస్ట్ కాబట్టి నా ఉద్దేశం. సో MySQL డేటాబేస్ సర్వర్ నేమ్ అండ్ సేల్స్ DB పేస్ట్. ఓకే, కనెక్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశానని చెప్పా కదా. చూసారా, లోడ్ అయిన 4 రికార్డ్స్. ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ. ఓకే, అంటే సింకింగ్ ఇష్యూ ఉందన్నమాట. సో గుర్తుంచుకోండి, వెంటనే రాలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు డేటా ఫ్లో జెంట్ కాపీ. సో పేస్ట్ అంటే మీరు ఏదైతే టేబుల్ తీసుకోవాలనుకున్నారో ఆ టేబుల్ సెలెక్ట్ చేశాను. క్రియేట్. సో ఏదైతే లేటెస్ట్ గా మనకి CCD డేటా ఫ్లో జెంట్ ఉంది, ఇక్కడ చాలా ఫాస్ట్ ఉంది కంపేర్ టు ప్రీవియస్. నాకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే నేను డేటా తక్కువ లోడ్ చేస్తున్నాను. జస్ట్ 10 రికార్డ్స్ లేకపోతే ఒక 20 రికార్డ్స్. బట్ ఎక్కువ అమౌంట్ లోడ్ చేస్తే కానీ రియాలిటీ తెలియదు. మనం అప్పుడే చాలా ఫాస్ట్ అని చెప్పలేము. బట్ ఓకే, డెస్టినేషన్ లోడ్ చేద్దాం. లేక్ హౌస్. నెక్స్ట్.
కనెక్షన్స్ అనేవి వాల్యుయేట్ చేసుకుంటుంది. సో డిపార్ట్మెంట్ సేల్స్ లో, సో టెంప్లే కోర్స్ లో ఈఎంపి పర్సనల్ టేబుల్. ఓకే, సో నెక్స్ట్ టేబుల్ నేమ్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఆటోమేటిక్ సెట్టింగ్స్ ఏం తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, సేవ్ సెట్టింగ్స్. ఓకే, మీరు చూడొచ్చు మనం డెస్టినేషన్ అనేది లేకోస్ ప్రాపర్ గా కాన్ఫిగర్ చేసాం. చూడొచ్చు వర్క్ స్పేస్ లేకోస్ నేమ్ ఏంటిది, టేబుల్ నేమ్ ఏంటిది, అప్డేట్ మెథడ్ ఏంటిది. ఓకే, సో దాని తర్వాత మీ అందరికీ తెలుసు. ఓకే, సేవ్ అండ్ రన్. ఇంతకు ముందు పబ్లిష్, ఆఫ్టర్, పబ్లిష్, నవ్ ఇలా మనకు ఆప్షన్స్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఏదైతే డేటా ఫ్లో జంటు క్రియేట్ చేస్తారో ఆ డేటా ఫ్లో జంటు అనేది, సో ఫస్ట్ పబ్లిష్ అవ్వాలా, దాని తర్వాత రీఫ్రెష్ అవ్వాలి, ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ ఇదేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఇమ్మీడియట్ గా మీరు ఎప్పుడైతే సేవ్ అని క్లిక్ చేస్తారో ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, పబ్లిషింగ్ అంటే ఏం లేదు, జస్ట్ రీఫ్రెష్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఉందన్నమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్ టు ప్రాసెస్ ద డేటా. ఓకే, సో ఇంకా టేబుల్ అయితే క్రియేట్ అవ్వలేదు, ఐమ్ షూర్. రిఫ్రెష్. ఓకే, ఇంకోటి చెప్పే కదా ఒక్కోసారి, సో ఇట్ ఈస్ టేకింగ్ టైం. విల్ వెయిట్, నో ప్రాబ్లం. ఓకే, సో ఈఎంపీ పర్సన్ డేటా వచ్చింది కదా, చూద్దాం. ఇదే టేబుల్ అనమాట. ఓకే, ఎంప్లాయ్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, అడ్రస్, సిటీ. ఓకే, ఇందాక అర్థం అంటే డేటా పైప్ లైన్స్ ద్వారా రన్ చేసింది ఇది డిబి సేల్స్ పర్సన్ డేటా. బట్ ఇది వచ్చేసరికి సో త్రూ డేటా ఫ్లో జెంటూ ద్వారా చేసింది అనమాట. సో కావాలంటే ఇక్కడ రిఫ్రెష్ కూడా చూసుకోవచ్చు, సక్సెస్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ కొంచెం స్టేటస్ అనేది చేంజ్ అవ్వడం టైం పట్టొచ్చు. బట్ నేనైతే రిఫ్రెష్ మీకు సక్సెస్ అని చూపిస్తాను. ఇవి ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ మినిట్ ఐ థింక్. ఒక్కోసారి టైం తీసుకుంటుంది, ఎందుకో మనకు తెలియదు అది ఏంటనేది కూడా. బట్ అది చూడండి, బ్యాక్ ఎండ్ లో అయితే మీకు రిఫ్లెక్ట్ అయింది డేటా కూడా ప్రాపర్ గా. సో బట్ ఇక్కడ స్టేటస్ అనేది చేంజ్ అవ్వలేదు. చూసారా, 1 minute 31 seconds అయితే తీసుకుందాం అనమాట. సేమ్ థింగ్ మన డేటా పైప్ లైన్స్ లో నేను ఫస్ట్ టైం అంటే ఈ వీడియోలో కాదు, ఇంతకుముందు రన్ చేసినప్పుడు 2 minutes 30, మోర్ దెన్ 2 minutes తీసుకుంది. బట్ సెకండ్ టైం రన్ చేస్తాము 30 seconds లోనే ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇక్కడికి వస్తే 1 minute 31 seconds అయితే పడుతుంది. ఇలా రకరకాల వేరియేషన్స్ అయితే ఉంటాయి. సో మీకైతే అర్థమైంది కదా. సో మై ఎస్క్యూఎల్ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ ని త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా కావచ్చు, త్రూ డేటా ఫ్లో జంతువు ద్వారా కావచ్చు, లేక్ హౌస్ లోకి ఎలా లోడ్ చేస్తాం ఏంటనేది మీకైతే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో రేపు అయితే అంటే నెక్స్ట్ వీడియోస్ లో నేను ఒరాకిల్ డేటాబేస్ కూడా ఇన్స్టాల్ చేసి దాని ద్వారా కూడా డేటాని ఎలా పుల్ చేయాలి ఏంటనేది కూడా ఎక్స్పెరిమెంట్ అనేది చూద్దాం. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఇన్స్టలేషన్ నాకు ఒక 1 hour పట్టింది ఇది ఎలా చేయాలి ఏంటని. చేస్తే నాకు ఏదైనా తెలిసేది, అంటే ఎర్రర్ కానీ సక్సెస్ కానీ డజంట్ మ్యాటర్. ఫస్ట్ విల్ గెట్ సంథింగ్. ఓకే, ఆ ఎందుకు అసలు సర్వర్ అంటే ఏంటని అర్థం కదా నాకు. దాని తర్వాత డేటాబేస్ కనెక్షన్ రకరకాలు ఉంటుంటాయి అన్నమాట ఇష్యూలని. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్. ఓకే గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We catch you next video. Bye bye.